తద్వారా అంటే చాలా సంస్థలు మేజర్గా చినకాకని సిపిఐ కార్యాలయంలో సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యాన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు చిన్ని తిరుపతయ్య, ఈమని అప్పారావు, కూరపాటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఎన్డీఏ ప్రభుత్వం నుండి మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరని విపరీతంగా పెంచుతుంది. ఇది పైన మన రాష్ట్రంలో కూడా వామపక్ష పార్టీలు ఈరోజు జూన్ 1 తారీఖు 9వ తరగతి వివిధ రూపాల్లో ధర్నాలు, సదస్సులు, అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మంగళగిరి రోడ్లు వామపక్ష పార్టీల నుండి సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ పార్టీలు ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని 9వ తారీఖు మంగళగిరి పాత బస్ స్టాండ్ సెంటర్లు రాష్ట్రాలకి గ్రహించాలని చెప్పి నిర్ణయం జరిగింది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాకముందు 5 రాష్ట్రాల ఎలక్షన్ జరుగుతున్న వల్ల ఎప్పుడు కూడా మోడీ, అమిత్ షా ₹1 నెలతో మనకి పెట్రోల్ నిల్వలు మనకి సమృద్ధిగా ఉన్నాయి, ఏం పెంచాల్సిన అవసరం అని చెప్పినటువంటి ఈ యొక్క మోడీ ప్రభుత్వం ఈరోజు ఎప్పుడైతే 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయిపోయిన తెల్లారి నుంచి మనకి పొదుపు మంత్రం హైదరాబాద్ వచ్చి చెప్తాడు, పొదుపు మంత్రం పెట్రోల్, డీజిల్ గాను పొదుపు చేసుకోవాలి, నా కారణమైన ఆపుతారు అని చెప్పి మోడీ ఈరోజు పెట్రోల్, డీజిల్ అధికారులు పెంచుకుంటూ పోతూ దానివల్ల సామాన్యుల పైన భారం పడే విధంగా ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం ప్రజల దృష్టికి తెలియజేసే విధంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్లకి లబ్ధి పొందే విధంగా ఆలోచన చేస్తుకునే సామాన్య ప్రజల నుంచి ఈ ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. ఈరోజు చూసాం, మరి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం కింద పని విధానాలని ఈరోజు రామ్జీ గాంధీ పథకం తీసుకొచ్చి దాన్ని నిర్వహణ చేసే విధంగా కొనసాగుతుంది. రైతులకి మొక్కజొన్న కానీ, ఈరోజు పొగాకు కానీ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేని విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల జరుగుతుంది. ఎప్పుడైతే రైతు దగ్గర పంట చేతికి వస్తుందో కార్పొరేట్కి ఇష్టమైనట్టు రేట్లు చెప్తారు. ఈరోజు ధాన్యం కూడా ఎఫ్సిఐ గోడాలు కూడా ఆదాయానికి అప్పచెప్పేటువంటి ఒప్పందాలు జరుగుతున్నాయి. దానివల్ల భవిష్యత్తులో మన భారతదేశానికి ఈ యొక్క ఆహార భద్రత కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. వీటన్నిటికీ కారణం మోడీ యొక్క విధానాలు, ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు. మన రాష్ట్రంలో చూస్తే డబ్ల్యూ సర్కార్ అని చెబుతారు, ఎక్కడ కూడా మన మొక్కజొన్న రేటు చూస్తే మరి ఇచ్చిన రేటు 2400 ఇచ్చారు. కానీ ఈరోజు 1700కి రైతు అమ్ముకొని 700 నష్టపోయే పరిస్థితి. ఈరోజు పెట్రోల్, గ్యాస్ రేటు పెరిగితే నోరు మెదపుకోక ఈరోజు ఈ ప్రభుత్వం ఏదో గొప్ప చేస్తున్నట్టుగా ఈ 2 సంవత్సరాల కాలంలో 3 ప్రాంతాల్లో భారీ పరిహారం చెప్పి పండుగ చేసుకుంటున్నారు. ఏం పండుగ చేసుకుంటారు? ఒక సామాన్యుల పైన భారాలు మోపుతున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా విధానాల పైన మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకోసం 9వ తారీఖు జరిగి 10వ జరిగి 9 గంటలు జరిగే ఈ రాష్ట్రాలకి ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేస్తుందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. మాట్లాడతారా? కేంద్ర ప్రభుత్వం ఈ మే నెలలోనే 4 సార్లు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచింది. ఈ పెంపుదలకు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జూన్ 9వ తేదీన మంగళగిరిలోని పాత బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహిస్తా ఉన్నాం. ఈ రాస్తారోకోలో వామపక్ష పార్టీల కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము పెట్రోల్, డీజిల్ ధరలు పెంచమని చెప్పేసి చెప్పారు. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజల మీద విపరీతమైన భారాలు వేసిన పరిస్థితి ఉంది. అలాగే వంట గ్యాస్ ధర, వాణిజ్య గ్యాస్ ధరను విపరీతంగా పెంచారు. వీటిని పెంచడం వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, బడ్డీ కొట్టు వాళ్ళు, అలాగే పునుగు, బజ్జీ వేసుకునే వాళ్ళు, చిన్న చిన్న హోటల్స్ నడుపుకునే వాళ్ళ మీద భారాలు పడ్డాయి. అంతేకాకుండా ఈరోజు గ్యాస్ ధరలు పెరగడం వల్ల టిఫిన్ ధరలు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా
పెరిగిన పరిస్థితి ఉంది. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినాయి. నూనె కానివ్వండి, చింతపండు కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, ఇవి ప్రజలకు అందుబాటులో లేని విధంగా ధరలు పెరిగిన పరిస్థితి ఉంది. ఈ ధరల పెంపుదల ఇప్పటితో ఆగిన పరిస్థితి ఈ రోజు కనిపించట్లేదు. కేంద్ర ప్రభుత్వం మరొక 30 రూపాయలు పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వస్తా ఉన్నాయి. అందుకనే ఈ ధరలు తగ్గించే వరకు, ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతా ఉంటే మన రాష్ట్రంలో ఏంటి అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక మాట కూడా అంటలేదు. పెట్రోల్ డీజిల్ ధరలు ప్రజల మీద భారాలు పడతా ఉంటే దాని గురించి ప్రశ్నించడం లేదు. ప్రశ్నించకుండా కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది.